जनसलक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम। సో మనము ఆ, భగవద్గీత 28వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. ఇప్పుడు 29వ శ్లోకం చర్చించుకున్నాం. ఒక్క నిమిషం. వేర్ ఇస్ దట్? ఆశ్చర్య ఓకే, టు షేర్ ద స్క్రీన్. ఆశ్చర్యవత్. ఓకే, అన్మ్యూట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు చెప్పవచ్చు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చన్యా ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ధైర్యవశ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. సో దయచేసి చదవండి. ఎవరైనా అనువాదము కొందరు చదవచ్చు. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా విందురు, ఇంకొందరు వినిన పిమ్మట దానిని గురించి ఏమాత్రం గ్రహింపకుందురు. భాష్యము. గీతోపనిషత్తు ఉపనిషత్తుల సిద్ధాంతముల పైననే అధికారంగా ఆధారపడి ఉండుట వలన ఈ క్రింది శ్లోకములు కఠోపనిషత్తు నందు గోచరించుట ఆశ్చర్యమును కలిగింపదు. శ్రవణయాపి బహుభిర్యో న లభ్య శూన్యోనాప్తి. ఒక్క నిమిషం. శూన్యో నాంప్తి బాహవో యం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలో స్యలబ్ధ ఆశ్చర్యో స్యాజ్ఞాత కుశలో నిష్ఠ. అధిక పరిమాణ దేహము గల జంతువునందు మరియు విస్తృతమైన మర్రి వృక్షము ఆకారమునందు కాకుండా ఒక అంగుళ మాత్ర ప్రదేశమున కూడా కోట్లాది సంఖ్యలో ఇమిడి ఉండు సూక్ష్మజీవుల ఎందునో ఆత్మ కలదనేడు యథార్థ విషయం ఎంతో అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులను ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములను గ్రహింపుకున్నారు. విశ్వం ఒక్క నిమిషం.
విశ్వమునందు తొలి జీవి అయిన విశ్వమున తొలి జీవి అయిన బ్రహ్మదేవునకు కూడా జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించెను. వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతికముగా భావననే కలిగి ఉండుట వలనే ఎట్లు అణుపరిమాణు ఆత్మ అతి పెద్దదిగా మరియు అంత చిన్నదిగా కాగలుగున్నదో ఈ యుగపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు ఆత్మను నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైనదిగా భావించుదురు. భౌతిక శక్తిచే మోహితులైన జనులు ఇంద్రియ భోగ విషయములందు అధికముగా మునిగి ఉందురు. ఆత్మానుభూతిని పొందుకున్నచో జీవన సంఘర్షంలో కర్మలన్నీయును అంత్యమును ఓటమునే కలుగజేయునుట వాస్తవమైనను వారు దాని కొరకే సమయమును కేటాయింపురు. ప్రతి ఒక్కరూ ఆత్మను గూర్చి తెలుసుకొని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారం కనుగొనవలెననే ఆలోచనే వారికి కలగదు. ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగత్యమును ప్రవచనములను వినుచుందురు. కానీ కొన్ని మార్లు అజ్ఞానం కొద్దీ వారు ఆత్మ మరియు పరమాత్మలు ఇరువురిని ఒక్కటేనే అని వారి ఇరువురి నడుమ పరిమాణం కూడా భేదం లేదని భావించి తప్పు మార్గమును పట్టుచుందురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణంగా అవగాహన చేసుకొనగల మానవుడు అరుదు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానం నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు. కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతిని గుర్చిన విషయమును మానవుడు అవగతం చేసుకొనినచో జీవితము పరిపూర్ణము కాగలదు. హరే కృష్ణ. హరే సో కృష్ణ. ఇక్కడ ఆత్మ ఇప్పటి వరకు భగవంతుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానము 13వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. సో అదే ఆత్మ గురించి వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ఏ విధంగా అనుకుంటారో ఇక్కడ చెప్పడం జరిగింది. కొందరు అద్భుతమైనదిగా అనుకుంటారు, కొందరు దాని అద్భుతమని వర్ణిస్తారు, కొందరు అద్భుతమని వింటారు, కొందరు అది ఇవన్నీ విన్నా కూడా దాన్ని గ్రహింపలేరు. సో ఆత్మ ఇదివరకు చెప్పినట్టు చాలా సూక్ష్మమైనది. ఒక వెంట్రుకని 10,000 సార్లు విభజిస్తే 1% సో అంత చిన్న ఆత్మ ఏనుగులో కూడా ఉంటుంది, మరియు బ్యాక్టీరియాలో అయినా ఉంటుంది, చిన్న చీమలోనైనా ఒకే సైజు. ఏనుగులో ఉంది కాబట్టి అది పెద్ద ఆత్మ అలా ఏం కాదు. సో అంత పెద్ద ఏనుగు కూడా అంత చిన్న ఆత్మ వల్లే అది నడుస్తుంది. సో అన్ని ఆత్మలు ఒకటే. మమై వాంశో జీవలోకి జీవభూత సనాతనం, మనం భగవంతుడి యొక్క అంశలం. సో అది మనం గ్రహించాలి. సో కానీ భౌతిక జగత్తులో ఉన్న జనులు మొత్తము ఈ శారీరక చైతన్యంలో ఉండడం వల్ల ఆత్మ సాక్షాత్కార జ్ఞానము వారికి లేదు. అది లేకపోవడం వల్ల వారు భగవంతుణ్ణి గ్రహించలేకపోతున్నారు, సేవ చేయలేకపోతున్నారు. ప్రభుపాదుల వారు MIT, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ సోషియాలజీ, కానీ ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు అని చెప్పారు. ఏంటి ఆ డిపార్ట్మెంట్? ఆత్మ గురించి ఇక్కడ ఏ రకమైన డిపార్ట్మెంట్ లేదు అని చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఆ జ్ఞానం లేనిదే మనం అంధకారంలో అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆత్మజ్ఞానంతో ఉంటే ఎన్నో రకాల క్లేశాలు, అనవసరమైన బాధల నుంచి మనం బయటపడవచ్చు. కొందరు ఆత్మ గురించి విన్నా కూడా సరైన అవగాహన ఉండదు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనుకుంటారు. లేకుంటే మోక్షం పొందాక ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అనుకుంటారు. సో ఇలాంటి తప్పుడు అవగాహనలు వారికి ఉండడం జరిగింది. కాబట్టి మనం సరైన అవగాహనతో ఉండాలి. అది ఎలా దొరుకుతుంది? ప్రామాణికమైన గురువుల నుంచి వినడం మరియు ప్రామాణికమైన శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి. పరంపరలో వచ్చిన గురువుల నుంచి, భక్తుల నుంచి వినాలి. సో అలా సో మనము ఇదివరకు చర్చించుకున్నట్టు 4 పరంపరలు ఉంటాయి. సో అది ఆ గురు శిష్య పరంపరలో మనం వింటే మనకు సరైన జ్ఞానము దొరుకుతుంది. ఒకవేళ అలా కాకుంటే ఆ పరంపరలో లేని గురువుల నుంచి వింటే మనకు సరైన ఆత్మజ్ఞానం దొరకదు, తప్పుదారి వెళ్ళే అవకాశం. నెక్స్ట్, దేహి నిత్య మవోధ్యాయం దేహి నిత్యమవోధ్యాయం నిత్యమవోధ్యాయం దేహే సర్వస్వ భారత దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శోచితుమర్హసి. చదువు. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. ఓ భరత వంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడదు. కావున ఏ జీవిని గూర్చియు నువ్వు దుఃఖింపనవసరం లేదు. భాష్యం: మార్పు లేని ఆత్మను గూర్చి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. అనశ్చరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వర్ణించుచు ఒక్క నిమిషం. చదవండి. అనైశ్వరమైన ఆత్మను గురించి అనేక విధంగా వర్ణించవచ్చు. ఆత్మ నిత్యమైనదనియు దేహము తాత్కాలికమైనది అయినదనియు భగవానుడు నిరూపించను. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయినట్టి ద్రోణుడు యుద్ధంన మరణింతురని భయంతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధంను విడవరాదు. శ్రీకృష్ణుడి ప్రామాణికతపై ఆధారపడి దేహంనకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను. ఆత్మ అన్నది లేనే లేదనియు లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవం పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడూను ప్రోత్సహింపరాదు. కానీ యుద్ధ సమయంలో దాని నిజమైన అవసరం కలిగినప్పుడు మాత్రం దానిని త్యజింపరాదు. అట్టి అవసరంను యథేచ్ఛగా కాకుండా భగవాన్ ఆదేశం పైననే సమర్థింపవలెను. సో ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ముగిస్తూ మళ్ళీ ఇక్కడ సారాంశము కృష్ణుడు చెప్తున్నాడు. సో ఈ దేహమునందు ఉన్న దేహి అంటే ఆత్మ, ఈ దేహాన్ని కారుతో పోలిస్తే కారు డ్రైవరు ఆత్మ. సో ఆత్మకు మరణం లేదు, కాబట్టి అనవసరంగా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు శోకిస్తున్నాడు?
తన బంధుమిత్రులు చనిపోతారని. కానీ కృష్ణుడు ఏమంటాడు, నువ్వు అనవసరం బాధపడాల్సిన అవసరం లేదు. దేహము తాత్కాలికమైనది, కానీ వారి ఆత్మ శాశ్వతమైనదే. వారు మరొక శరీరం తీసుకొని మళ్ళీ ఏదో ఒక రూపంలో ఉంటారు. సో కాబట్టి అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు, కొందరు ఆత్మ లేదు, ఈ జీవము రసాయన వస్తువుల ద్వారా వాటి కలయికతో జీవము పుట్టుతుందని చెప్తారు. కానీ అలా ఎవరు ఇప్పటి వరకు జీవాన్ని పుట్టింపలేరు. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తే మనము ఏదైనా 2 రసాయనాలు తీసుకొని జీవాన్ని పుట్టించవచ్చా? పుట్టించలేము. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ ఆత్మ శాశ్వతంగా భగవంతుడి యొక్క అంశము. అది ఏదో రసాయనాలు కలిపితే పుట్టేది కాదు. సో అది మనం సరైన అవగాహనతో ఉండాలి, సరిగా అర్థం చేసుకోవాలి ఆత్మజ్ఞానం గురించి. సో ఎవరైనా జీవి ఇలా కెమికల్స్ రసాయనాలు కలిపి పుట్టించవచ్చు అంటే ప్రభుపాదుల వాళ్ళు అన్నారు, ఓకే మరి మీరు ఇలా రసాయనాలు కలిపి ఒక చిన్న చీమని తయారు చేసి చూపించండి అని శాస్త్రజ్ఞులకి ఛాలెంజ్ చేశారు. మనం చిన్న చీమనైనా అలా రసాయనాలు కలిపి పుట్టించలేము. కాబట్టి మనం గర్వంతో ఉండకూడదు. ఇదంతా భగవంతుడి యొక్క కృప. భగవంతుడు మమేవాంశో జీవలోకి జీవభూత సనాతన. సో భగవంతుడు ఈ జీవులందరినీ తయారు చేశారు. కరెక్ట్. సో కాబట్టి భగవంతుడు పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. సో అది గ్రహించకుండా మనము ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి, వాటంతట అవే వచ్చాయి అని ఈ విధంగా అనుకోవడం తప్పు. సో కాబట్టి భగవంతుడి మీద మనం విశ్వాసంతో ఉండాలి. ఇదంతా భగవంతుడి యొక్క అంశములు అని గ్రహించాలి. నెక్స్ట్, స్వధర్మాపి చావేక్ష స్వధర్మపి చావేక్ష ధర్మ్యాది యుద్ధశ్రేయోన్యాత్ క్షత్రియస్య న విద్యతే. చదవదలుచుకున్న వారు యాక్చువల్గా చేతులు లేపితే బెటర్. దెన్ ఒక్కొక్కరు అలా డిసైడ్ చేయొచ్చు. ఇప్పటి వరకు చదవని వారు చేతులు లేపవచ్చు, ఎందుకంటే అలా ఈజీ అవుతుంది డిసైడింగ్ ఎవరు చదవాలి అనేది ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు సడన్ గా అందరూ అన్మ్యూట్ చేస్తే కష్టం కదా. విజయలక్ష్మి చదవచ్చా గురుజీ? నెక్స్ట్ చేతులు లేపండి మీరు. ఆప్షన్ దగ్గర ఐకాన్ రావట్లేదు, అది ఆప్షన్. అచ్చా అట్లనా? ఆప్షన్ అందరికి ఉంటుంది అది. సరే, మీరు ఒకవేళ అలా కాకుంటే అట్లీస్ట్ చాట్ లో అయినా చెప్పవచ్చు. సరే, ఇప్పుడైతే క్షత్రియునిగా నీ స్వధర్మం అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధం చేయట కంటేను మేలైనది మరి ఒకటి లేదని నీవు గ్రహింపవలను. అందుచే నీవు ఈ విషయమున సంశయింపని అవసరం లేదు. శ్రీల ప్రభుపాదుల భాష్యం. వర్ణాశ్రమలకు సంబంధించిన 4 వర్ణములలో సత్పరిపాలనకు సంబంధించిన 2వ వర్గమునకు క్షత్రియ వర్ణం అని పేరు. క్షత్రము అనగా హాని నుండి రక్షించువాడు కనుక
క్షత్రియుడని పిలువబడును. త్రాయతే అనగా రక్షించును. సాధారణంగా అడవిలో క్రూర జంతువులను చంపుటకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి వెళ్ళి ఒంటరిగా పులిని ముఖాముఖి ఎదిరించి ఖడ్గ సహాయంతో పోరాడును. ఆ పులి మరణించినచో దానికి రాజలాంఛనాలతో దహన క్రియలు జరపబడును. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రము జైపూర్ నందలి క్షత్రియ వంశరాజుల చేత ఈ విధానము అనుసరించబడుచున్నది. కొన్నిసార్లు ధర్మం కొరకై హింస అన్నది అవసరం అవుచుండుట చేత క్షత్రియులను ఎదిరించి చంపుటకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. కనుకనే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమును గ్రహించుటకు ఉద్దేశింపబడలేదు. రాజకీయములనందు అహింస అన్నది ఒక తంత్రము కావచ్చునేమో గాని అది ఎన్నడను ఒక సిద్ధాంతం కాదు. కనుకనే ధర్మశాస్త్ర గ్రంథములందు ఇది వస్తుంది యాజ్ఞాగ్నిలో పశువులను హోమం చేయట ద్వారా బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లు శత్రురాజులతో యుద్ధరంగమున పోరాడుతూ మరణించిన స్వర్గలోకం కనుక ధర్మం కొరకే యుద్ధరంగమున చంపుట మరియు యాగాగ్నిలో పశువులను హోమం చేయట ఏ మాత్రము హింసాయుత కార్యక్రమాలుగా భావింపబడవు. ఎందుకనగా ధర్మసూత్రముల వలన ప్రతి ఒక్కరికి లాభమే కలగగలదు. ఒక దేహము నుండి మరొక దేహమును పొందుట అను పరిణామ పద్ధతి లేకుండా కానీ యజ్ఞం నందు వధింపబడిన జంతువు వెంటనే ఉత్తమమైన మానవ జన్మను నేరుగా పొందును. అట్లే యజ్ఞములు అనుసరించు బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లుగా యుద్ధమందు మరణించిన క్షత్రియులు కూడా స్వర్గలోకములను పొందుదు. స్వధర్మము 2 రకములు. ముక్తిని పొందనంత వరకు మానవుడు తాను పొందినట్టి ప్రత్యేక దేహమునకు అనుగుణమైన ధర్మసూత్రములను అనుసరించి ముక్తిని పొందుటకనే ఈ విద్యుక్త ధర్మములను నిర్వర్తింపవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము దేహాత్మ బుద్ధికి సంబంధించినది కాకుండా ఆధ్యాత్మికం కాగలదు. దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత కాలం బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేకమైన స్వధర్మములు కలవు. ఈ స్వధర్మములు అనివార్యములు. వాస్తవమునకు స్వధర్మము భగవాన్చే నిర్ణయింపబడును. ఈ విషయము 4వ అధ్యాయం నందు వివరింపబడును. దేహాత్మ బుద్ధితో చేయబడే స్వధర్మం వర్ణాశ్రమ ధర్మం అనబడును. ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానం వంటిది. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణ యందు గుణములను అనుసరించి ఉన్నట్టి ప్రత్యేక ధర్మములు మానవ నాగరికత ఆరంభమవును. ఉత్తమ ప్రమాణములను అనుసరించి ఏ రంగమునందైనను స్వధర్మమును నిర్వహించినచో అది మానవుని ఉత్తమ జన్మనకు ఉద్ధరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే సనాతన ధర్మము మరియు ఇంకోటి వచ్చేసి స్వధర్మం, ఈ 2 ఉంటాయి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అంటే శాశ్వతం, ధర్మం అంటే మనం చేయవలసిన పని. సో ఆత్మ మనం ఈ శరీరము తాత్కాలికం కాబట్టి అది సనాతన, ఈ శరీరంతో చేసేది సనాతన ధర్మం కాదు. ఆత్మ ఎప్పుడైతే భగవంతుడి సేవలో నిమగ్నం అవుతుందో అది సనాతన ధర్మం. మనము ఆత్మ, రైట్? ఆత్మ శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. వారి మధ్య ఉన్న ఏదైతే సంబంధము అది శాశ్వతం. సో భగవంతుడు సేవ చేయడము శాశ్వతం, ఆ సంబంధము శాశ్వతం. కానీ శరీరం అశాశ్వతము, శరీరానికి సంబంధించిన సంబంధాలు అశాశ్వతం. సో ఇది స్వధర్మము. సో ఈ శరీరానికి అంటే ప్రతి ఒక్కరికి వారి కర్మానుసారంగా వివిధ వర్ణాలను పుడతారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కర్మానుసారంగా వారు ఆ కుటుంబాల్లో పుడతారు.
సో వేదాలలో ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. అంటే బ్రాహ్మణులు యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహ, వాళ్ళు యజ్ఞాలు చేయాలి, శాస్త్రాల అధ్యయనము చేయాలి, ఇంకా వేరే వాళ్ళకి శాస్త్రాలను నేర్పించాలి. ఇది బ్రాహ్మణులకి ఇచ్చిన ధర్మము. మరి క్షత్రియులకు ఇచ్చిన ధర్మం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. షత్ అంటే హాని. సో హాని నుంచి రక్షించేవారు క్షత్రియులు. సో వారు ఎంతో బలవంతులు. క్రూర జంతువుల్ని కూడా చంపే శక్తి వారిలో ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. క్షత్రియులు పులితో కూడా ముఖాముఖి యుద్ధం చేసే శక్తి వారిలో ఉంది. కరెక్ట్. సో సాధారణమైన ప్రజలకి కష్టాల నుంచి లేకుంటే శత్రువుల నుంచి రక్షిస్తారు క్షత్రియులు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, క్షత్రియుల ధర్మం ఏంటి? ప్రజల్ని కాపాడము, ధర్మ పాలన చేయడము, వారిని ధర్మాన్ని పాటించేటట్టు చేయడం. సో అలాంటి క్షత్రియులు యుద్ధంలో చనిపోయినా కూడా ఏం జరుగుతుంది? వారు స్వర్గలోకానికి వెళ్తారు. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో బ్రాహ్మణులు ఎంత శక్తివంతులు అంటే వారు హోమంలో పశువుల్ని బలి ఇచ్చినా వారికి మళ్ళీ కొత్త శరీరం దొరుకుతుంది. కానీ కలియుగంలో అలాంటి బ్రాహ్మణులు లేరు. శుద్ధ బ్రాహ్మణులు కావాలి. సో కలియుగంలో శుద్ధ బ్రాహ్మణులు ఉన్నారా? లేరు. అంటే వాళ్ళు అలా యజ్ఞాలు చేసి మళ్ళీ పశువుని మళ్ళీ పుట్టించేటట్టు కొత్త శరీరం వచ్చేటట్టు చేయగలుగుతారు ఎవరైనా? అలాంటి శక్తి ఎవరికైనా ఉన్నదా? కలియుగంలో అది లేదు. అలాంటి శక్తి ఎవరికి లేదు. కాబట్టి కలియుగంలో మనము అలాంటి యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. అశ్వమేధ యజ్ఞాలు అలాంటివి. సో ఇక్కడ క్షత్రియులు యుద్ధంలో చనిపోయినా కూడా వారికి మళ్ళీ మంచే జరుగుతుంది. సో ఇంకోటి ఏంటి, 2 రకాల స్వధర్మములు అని చెప్తున్నారు. ఒకటి దేహానికి సంబంధించింది, మరియు ఇంకోటి ఆత్మకి సంబంధించింది. 2 కూడా ధర్మాల్ని పాటించాలి. ఓకే. సో యా, ఓకే. లాస్ట్ ఇది ఎంత పెద్ద ఒకసారి చూడాలి. సో ఇది ఒకటి చదివి విన్నాం. యదృచ్ఛయా చోపపానం స్వర్గద్వారామపావృతం క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశం. ఓకే, నిరోష గారు చాలాసేపు నుంచి అడుగుతున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే గురుజీ. హరే కృష్ణ గురుజీ. అనువాదం. ఓ పార్థ, స్వర్గ ద్వారములను తెరచినటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందనటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. భాష్యం. ఈ యుద్ధమునందు నాకేమియూ శుభము కనిపించుటలేదు. ఇది శాశ్వత నరకవాస స్థితినే కలిగించును అని పిలుచుకున్న అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండించుచున్నాడు. కేవలము అజ్ఞానము చేతనే అర్జునుడు అట్లు పలుకుచుండెను. అతడు తన స్వధర్మ నిర్వహణము నందు అహింసను పాటించదలచను. క్షత్రియుడు యుద్ధరంగమున నిలిచి అహింసను పాటింపదలుచుట యునున్నది
మూర్ఖులు సిద్ధాంతము వ్యాసదేవుని జనకుడు గొప్ప ఋషి అయిన పరాశరుడు రచించిన పరాశర స్మృతి నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి ప్రదన్నయన్ నిర్దిత్య పరసైనాది క్షితిం ధర్మేణ పాలయేత్. ప్రజలను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మము. శాంతి భద్రతలను నెలకొల్పుట కొరకై తగిన సమయములందు అతడు హింసా స్మృతిని అవలింపవలసి ఉండును. అతడు శత్రురాజుల సైన్యమును ఓడించిన పిమ్మట ధర్మానుసారముగా రాజ్యపాలన చేయవలెను. ఈ విషయములను పరిశీలించినచో అర్జునుడు యుద్ధమును త్రుజించుటకు ఎట్టి కారణము కనపబడదు. అతడు శత్రువులను జయించినచో రాజ్యమును అనుభవించును. ఒకవేళ యుద్ధరంగమున మరణించినచో స్వర్గద్వారములు తెరవబడును. దానితో అతడు స్వర్గలోకములను చేరగలడు. కనుక ఏ విధమున చూచినను యుద్ధము చేయుట అతనికి లాభదాయకమే. హరే కృష్ణ గురు. సో యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తారు క్షత్రియులు. కానీ యుద్ధం చేయకుండా అహింస పాటించడం అది క్షత్రియుల ధర్మం కాదు. అర్జునుడు ఏంటి, యుద్ధం చేయకుండా అడవికి వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను, తన ధర్మాన్ని పాటించకుండా ఉంటానని చెప్తున్నాడు. సో ఇది అజ్ఞానం వల్ల అర్జునుడు ఇలా చెప్తున్నాడు, తన యొక్క స్వధర్మాన్ని పాటించాలి. మరి కృష్ణుడి కోసం, కృష్ణుడిని ప్రసన్నం చేయడం కోసం కృష్ణుడే అలా చేయమని చెప్పారు కాబట్టి అది అధర్మం కాదు. ఎప్పుడైతే కృష్ణుడు అలా చేయమన్నాడు కాబట్టి అలా చనిపోయినా కూడా అతనికి ఏ రకమైన పాపం కలగదు. సో ఉదాహరణకి ఎవరైనా సైనికుడు యుద్ధంలో శత్రువుల్ని చంపితే అది తప్పు కాదు, అది హింస కాదు. ఎందుకు? ప్రజల రక్షణ కోసం అలా చంపడం జరుగుతుంది. కరెక్ట్. సో అది తప్పు ఎలా అవుతుంది? సో అలానే అదే సైనికుడు తన ఊర్లో కోపంతో పక్కింటి ఆయన చంపితే అతన్ని జైల్లో వేస్తారు, అది హింస అవుతుంది. ఎందుకు? అది గవర్నమెంట్కి విరుద్ధంగా చేస్తున్నారు. అదే యుద్ధంలో సైనికుడుగా శత్రువుని చంపితే అది తప్పు కాదు. ఎందుకు? ప్రభుత్వం అలా చేయమని చెప్తుంది కాబట్టి దానికి వాళ్ళు మెడల్స్ కూడా ఇస్తారు. సేమ్ అదే వ్యక్తి చంపుతున్నాడు, కానీ ఒక చోట ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నాడు, ఇంకో చోట విరుద్ధంగా. సో తన అనుగుణంగా అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. సో అలానే కృష్ణుడి కోసం, అతన్ని ప్రసన్నం చేయడం కోసం ఎవరైనా యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? అది తప్పు కాదు. ఓకే, అది తప్పు కాదు. కాబట్టి మనము చేస్తే చాలా మంచిది. భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో ఎవరికేమైనా ప్రశ్నలు ఉన్నాయా దీనికి సంబంధించి, ఈరోజు చర్చించుకున్న విషయాల గురించి? ఓకే. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.